అన్న అది కదా ఎంజాయ్. ఆ పడవను వదిలే. ఆ పడవ నడపాలన్న నీ ఆలోచన వదిలే. వీడు చాలా మంచోడ్రా. వీడికి ఏదన్నా అయితే చాలా మంది చాలా రకాలుగా ఫీల్ అవుతారా. జానకి, ఆడి మొహంలో సంతోషం చూసావా? ఎంత ఆనందమో కదా సంపాదిస్తున్నానని. అవును బామ్మ, వాడిలో అంత ఆనందం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వాడెప్పుడు అలాగే ఉండాలి బామ్మ. ఆహా, మన అంజీకి బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టం, అందుకే చేస్తున్నాను. పార్వతమ్మ, అంజనా రాంబాబు గారు పుండికోటి గారు తోటలో తీసుకెళ్లాడు. త్వరగా వెళ్ళి కాపాడండి. ఇంతవరకు తోటలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరో బతికి బయటికి రాలేదు. అసలు ఏం జరిగింది? వాడు ఆపేసిన పడవని అంజని నడుపుతున్నాడుగా, అందుకే కొట్టాడేమో. ఏం జరుగుతుందో ఏంటో. బామ్మ, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. నువ్వు ఉండమ్మా, నేను వస్తాను. వద్దు బామ్మ, నువ్వు వెళ్ళి రాజలక్ష్మి గారికి ఈ విషయం చెప్పు. అలాగే, నేను వెళ్తాను. అయ్యగారా, మీరు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. మామూలుగా అయితే మనకి ఎదురు తిరిగినోడిని ఎదురు లంకలోనే కప్పెట్టేస్తారు కదా, మరి లేట్ ఎందుకండి? ఇచ్చోడా, నేను ఒకరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రా. వాళ్ళు వస్తే మనకి ఏదైనా వర్కౌట్ అవుతుందేమోనని. ఓహో, చేత గేలం వేస్తున్నారన్నమాట. మరేమనుకుంటున్నావురా? గురుగారు, మీరు అనుకుందే జరుగుతుంది. ఏంట్రా ఇది? ఏంటిది? దీని విలువేంటో తెలుసా? ఇందులో ఏముందో తెలుసా? కొవ్వు, అందుకే కరిగెత్తనాను. కొవ్వు ఈ రక్తంలో కాదురా, మీ ఒంట్లో ఉంది, మీ ప్రవర్తనలో ఉంది. పూజ, మరి ఇంకా ఆలస్యం ఎందుకే? దాన్ని కరిగించడానికి ఏదైనా ప్రయత్నం చేయి. ఇంత జరిగిన తర్వాత ప్రయత్నం కాదు, ఇక ప్రళయమే సృష్టిస్తాను. ప్రతి క్షణం మీరు ఎందుకురా వేళ్లతో పెట్టుకున్నాము అని అనుకునేలా చేస్తాను. ఏంటో మాట్లాడుతున్నా?
దాన్ని తాకాలంటే ముందు నన్ను దాటాలే. ఇప్పుడు చెప్పరా, మగాణ్ణని నీకు నువ్వు విర్రవీగడం కరెక్టా? మగాడంటే వీడు అని ఒప్పుకోవడం కరెక్టా? కరెస్టేనే, కరెస్టే. ఈడు మగాడే. ఈ రాంబాబు గడి దెబ్బ రుచి చూసిన తర్వాత కూడా మళ్ళీ నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడంటే ఈడు మగాడే, ఒప్పుకుంటున్నాను. కానీ రాంబాబు గడికి ఓ పాలసీ ఉంది. ఈ ఊర్లో ఆడిని ఎదిరించే మగాడు ఉండకూడదు, నిలదీసే ఆడదుండకూడదు. ఉండకూడదు, ఉండకూడదు. రే, నా రాణికి రాయి కట్టేలా ఉన్నాడేటీడు. ఒరేయ్ రాంబాబు, ఒరేయ్ పడేరా, కత్తి కింద పడేయ్. మీరు అడ్డం రావద్దమ్మా. నేను చెప్తున్నాను, కత్తి కింద పడేయ్. చంపేస్తావా? నీకు అడ్డం వస్తే చంపేస్తావా? ఏ, నువ్వేమైనా దేవుడివా? కాదు, దేవుణ్ణి కాదు, రాక్షసుణ్ణి. కనిపిస్తూనే ఉంది. వాడేం తప్పు చేశాడ్రా? నన్ను కాదని పడవ నడుపుతున్నాడు వీడు. నేనే నడపమన్నాను, అయితే ఏమిటి? ఏ, వాడు బతకూడదా? వాడు మనిషి కాదా? ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మనుషులు కాదా? ఎదురు తిరిగితే మనుషుల్ని మిగల్చవా? మీరేమిటండి? వాడికి వత్తాసా లేక మీరే వాడిని ఉసిగొలిపారా? అబే ఏం లేదు రాజు, అంజికి నువ్వు పడవ నడుపుకోమని చెప్పావని నాకు అస్సలు తెలీదు. లేకపోతే ఈ గొడవ ఇంతవరకు వచ్చేదే కాదు రాజు. అయినా నాతో ఒక్క మాట చెప్పొచ్చు కదా రాజు. పర్లేదు రాజు, జరిగింది ఏదో జరిగిపోయింది, మళ్ళీ ఇలాంటిది ఏం జరగదులే. రేంజీ నువ్వు వెళ్ళరా. అమ్మా బుజ్జి, వీడిని తీసుకెళ్ళమ్మా. రాంబాబు, నీకు చివరిసారిగా చెప్తున్నాను, ఇక ఊళ్ళో నువ్వు ఎవరి జోలికి వెళ్ళినా నేను నీ మొహం కూడా చూడను. గుర్తుంచుకో. పదండమ్మా.
దారులు కలిపే గమ్యం ఈ నేలది కాదా, ఆయువు నిలిపే ప్రాణం దేహానిది కాదా, పేగును తెంచి కనిపెంచే ఓ అమ్మకు పుట్టని బ్రహ్మకు తెలిసేనా, నీ తల వంచి విధి ముంచే చేదన్నది నీకి కాలవాటయ్యేనా. జానకి, ముందు మనం అయ్యోరింటికి అంజిని తీసుకెళ్దాం. ఆయన గాయాలకి ఏదైనా మందు రాస్తాడు. మొదటిసారి ఆ పుణ్యకోటికి ఎదురు తిరిగి ప్రాణాలతో బయటపడింది ఇల్లేనే. అవునవును, అది నిజమే. అంతే కావాలి ఆడికి. మంచి పనైనా అది. ఏంట్రా ఇది? ఏంటిది? ఏంటో మాట్లాడుతున్నా? దాన్ని తాకాలంటే ముందు నన్ను దాటాలే. మగాడిని నీకు నువ్వు విర్రవీగడం కరెక్టా? మగాడంటే వీడు అని ఒప్పుకోవడం కరెక్టా? మీరేమిటండి? వాడికి వత్తాసా లేక మీరే వాడిని ఉసిగొలిపారా? అయ్యా ఎంత కలిపారా? 60 అయ్యా. ఈ టైంలో 60 రా. 90 కలిపో. అలాగేనయ్యా. అందరు కలిపో. రాంబాబు, కొత్తగా రెక్కలు వచ్చిన గెద్ద గాల్లో గుడ్లెట్టిందంటరా. అలా ఉందరా జానికి తంతు. తంతు కాదు, దానంతు చూస్తానయ్యా. ఇందాకే దాన్ని గోదావరిలో కలిపేద్దునరా. కానీ మీ అమ్మగారు ఇన్వాల్వ్ అయ్యారు కదా. మీకు తెలుసు కదరా, రాజ్యం ముందు నేను ఏమీ మాట్లాడినని. ఏమనుకోకరా రాంబాబు. అది నేను అవమానిస్తుంటే చూస్తూ గమ్మునుండిపోయాను, కానీ ఏమి చేయలేకపోయాను రా. అమ్మగారు వచ్చారు కాబట్టి దానికి ఇంకా ఆయుస్సు మిగిలింది. లేదంటే దాన్ని ఇలా ముందే చీ రాంబాబుకి. ఆవేశం ఎందుకురా, ఆలోచన కావాలరా. ఈ రోజు వరకు ఊళ్ళో అందరూ నిన్ను చూసి దడదల్లాడేవాళ్ళరా. ఇప్పుడు ఆ పిల్ల చేసింది చూసి రేపు ప్రతి అడ్డమైనోడు ఎదురు తిరుగుతాడు రా. భయం ఉన్నంతకాలమేరా.
మనలాంటోడి బలం. అది పోతే ప్రాణం పోయినట్టే. భయం పోతే ప్రాణం పోయినట్టయితే ఆ ప్రాణం తీసే మళ్ళీ వీళ్ళందరిలోని భయం కలిగెత్తాను. ఈ రాంబాబు గడికి కాల్తే దానికి కారణమైనోడి పత్తి ఓడిసామో ఈ ఊరు కాట్లో కాల్తుందని అందరికీ తెలవాలయ్యా, తెలవాలి. తెలవాలయ్యా. ఇప్పుడు చంపాల్సింది మనిషిని కాదురా, ఆ మనిషి అనుకున్న నమ్మకాన్ని. అదేరా వాళ్ళింత చెలరేగిపోవడానికి కారణం అంటూ ఒకటి ఉంది కదరా. అంటే దొంగతుడు ఎందుకు గాని విషయం క్లియర్గా చెప్పేస్తాను రా. ఆ జానకి ధైర్యం మీ నాన్నిచ్చిందేరా. నాకు అర్థమవుతుందిరా, కానీ నీ తండ్రిని ఊరుకుంటున్నాను రా. లేకపోతే నేను చేయాల్సింది ఈ పాటికే చేసేవాణ్ణి. అరే రాంబాబు, వాళ్ళకి బాగా నూరు పోశాడు రా. నిన్ను నేరుగా ఏమీ చేయలేక వాళ్ళని ఉసుగొలుపుతున్నాడు. ఒరే రాంబాబు, ముందు దాన్ని ఆపాలరా. రే, ఇది మీ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టడానికి చెప్పట్లేదు రోయ్. ఆడు నాకు తండ్రా, అలాడు పిలిపించుకునే అర్హత నా తల్లి నాడు పొట్టన పెట్టుకున్న రోజునే కోల్పోయాడయ్యా. ఈ ప్రపంచకంలో నాకు శత్రువు అంటూ ఎవడన్నా ఉన్నాడంటే అది ఆడేనయ్యా, ఆడే. ఏంటంటే అలా రెచ్చగొడుతున్నారా? రచ్చ గెలవాలంటే ఇలా రెచ్చగొట్టక తప్పదురా జపాను. వచ్చుకో రాంజీ, వచ్చుకో. కొంచెం ఓర్చుకోరా అంజీ. గొడ్డును బాదినట్టు బాధి సచ్చారు దొంగ సచ్చినోళ్ళు. ఆ అమాయకుడిని పట్టుకుని కొట్టడానికి చేతులు ఎట్టా వచ్చాయో సచ్చినోళ్ళు అని. ఆ పాప ఊరికే పోదు, వాళ్ళని ఏదో విధంగా ఏపుకు తింటది. పాపం నాది పార్వతమ్మ. వాణ్ణి కని ఇలా అభాగ్యుల ప్రాణాల మీదకి తీసుకొచ్చాను. నాకు తెలిసినప్పటి నుంచి
ఆ రాముడికి సేవ చేస్తూనే ఉన్నాను. కానీ ఏ రోజు నాకిది కావాలి స్వామి అని అడగలేదు. ఒక్క కొడుకును మార్చమని అడిగిన కోరిక తప్ప. కానీ అది కూడా ఆ పరంధాముడు పట్టించుకోలేదు. ఆ రాములోరి సల్లని చూపే నా మీదుంది. బాధపడకండే, బతకగలన నమ్మకం కలిగింది. పంతులా, నువ్వు నమ్మే ఆ రాములు నిజంగా ఉంటే నువ్వు సచ్చే ఒక్క రోజు ముందైనా నన్ను చంపేమని కోరుకుంటున్నా.